ఎంట్రీ చేస్తూ ఉన్నారనమాట. మొత్తం పోలీసులు అందరూ కూడా దగ్గర 20 నుంచి 30 వరకు కూడా బయటికి వచ్చి వాళ్ళని సేఫ్ గా లోపల పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం కూడా 10 క్యూ లైన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క దాంట్లో నుంచి కూడా జనాలు కొట్టుకోకుండా లోపలికి వెళ్ళాలి. అలాగే ఈవెంట్ ఎటువంటి కొట్లాటలు లేకుండా సాఫీగా జరగాలి అని చెప్పి చాలా మంది పోలీస్ వ్యవస్థని ఇక్కడ పెట్టారు. మరి ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెటాలియన్ లో ఉంటా నేను. బెటాలియన్ లో ఇక్కడ ఉన్నారు అంటే క్రౌడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. మీరు క్రౌడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చారు. అవునవును. అంటే బెటాలియన్ లో ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలీదా? అంటే ఇంత మంది ఒకేసారి వస్తారు కదా, ఇప్పుడు నాకు కావాల్సిన విఐపి పాసెస్ కూడా వస్తాయి, లోపల కూర్చోాలి ముందు, కానీ ఎక్స్పీరియన్స్ రాదు మళ్ళీ. అలా అండి. సో ఎలా ఉంది మరి ఎక్స్పీరియన్స్? ఇంతమందిలో నించొని చాలా బాగుంది. అరవడం బాగుందండి. బాగుంది. ఓకే. సో ఈవెంట్ అయినంత వరకు ఉంటారా? పక్కా ఉంటాం. ఓకే ఓకే. సో పోలీస్ బెటాలియన్ లో ఉన్న వాళ్ళు కూడా ఫ్యాన్స్ మధ్యన ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కూడా చాలా మంది ఇవాళ ఇందులో లైన్ లో నించున్నారు. సో మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో కూడా. అండ్ ఫ్యాన్స్ అసలు ఎక్కడ కూడా తగ్గట్లేదు కదా, వస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మాట్లాడదాం వాళ్ళతో కూడా. చెప్పలేదా? ఎందుకు చెప్పకుండా వచ్చా? అంతే, అది ఎందుకు చెప్పకుండా వచ్చా? అది అంతే నా స్పెషాలిటీ. డైహార్డ్ ఫ్యాన్ అన్నమాట. డైహార్డ్ ఫ్యాన్ అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఇంట్లో చెప్పకుండా రావాలా? ఎస్, అదే ఒక థ్రిల్ అన్నట్టు. అది ఏం థ్రిల్? అది మాకు ఒక సైకోయిజం ఉంటుంది. ఓకే. కనీసం మీ ఫ్రెండ్స్ కైనా చెప్పొచ్చా? వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మీరైనా చెప్పొచ్చారా ఇళ్లలో? అందరం హాస్టల్లో ఉంటాం అట్లా. ఓకే. ఇప్పుడు మరి లైవ్ లో చూస్తారు కదా మిమ్మల్ని, చెప్పు మమ్మీ గారు ఒక్కరోజు మమ్మీకి ఏమని చెప్పండి మరి లైవ్ లో. మమ్మీ గారు ఒక్కరోజు వదిలేసి మమ్మీ చెప్పకుండా వచ్చిన. సో చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళ ఇళ్లలో చెప్పకుండా వచ్చారట. సో వాళ్ళ మదర్స్ ఏం అనొద్దా అని చెప్పి వాళ్ళు ఈ లైవ్ లో రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు. నిజంగానే చూస్తే ఏమనకండి పాపం, వాళ్ళ యొక్క దేవుడిని చూడడానికి వచ్చాము అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు. ఒక్కసారి మనం ఇటు కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా జై బన్నీ అని చెప్పి నినాదంతో మొత్తం ఈ స్టేడియం అంతా కూడా హోరెత్తిపోతుంది. బన్నీ ఆర్మీ అని చెప్పి, అలాగే బన్నీ నీకోసం మేము వస్తున్నాం అని చెప్పి కూడా చాలా మంది ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టు పెద్ద పెద్ద అరుపులతోని వాళ్ళ యొక్క అభిమానాన్ని చెప్పుకుంటున్నారు. అండ్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? వైజాగ్ అండి. వైజాగ్. ఓకే. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? వైల్డ్ ఫైర్. మీరు ఎక్కడి నుంచి? మదనపల్లి అండి. మదనపల్లి. ఓకే. ఎలా అనిపించింది? సాంగ్స్ కావచ్చు, డైలాగ్ బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అండి, కానీ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తాను. ఓకే. సో ఎన్టీఆర్ ఫ్యాన్, అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తారు. మరి మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీకు గొడవలు రావా? అస్సలు రావండి. రావు. అస్సలు రావండి. మెయింటైన్ చేస్తున్నారు. బావ బామర్ది లాగా ఇద్దరు ఉన్నారు, మేము అలాగే ఉంటాం. వావ్, నిజంగా ఒక హెల్దీ వర్డ్ చెప్పారు. బావ బామర్ది లాగా హీరోలు బాగుంటారు, సో మేము బాగుంటామని మీరు ఏదైతే చెప్పారో నిజంగా బాగుంది, బాగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? వికారాబాద్ నుంచి. రైట్. సో నిజంగానే ఫ్యాన్స్ లో ఈ క్లారిటీ ఉంటే నిజంగా గొడవలు జరగవు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఒక అభిమాని, వేరే ఒక హీరో అభిమాని అయ్యుండి ఇక్కడ వేరే ఒక అభిమాని హీరో కోసం అయితే రావడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ లో ఉన్న ఆ క్లారిటీ కూడా నాకు అంటే బాగా అనిపించింది అనమాట. ఎలా అయితే హీరోలు